హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ చూద్దాము విత్ లెటర్ ఏతో. చూడండి, లెట్స్ సీ ఫస్ట్ వన్. అబైడ్ బై. అబైడ్ బై అంటే మీనింగ్ వచ్చేసి కట్టుబడి. అబైడ్ బై అంటే కట్టుబడి. ఇంగ్లీష్లో మీనింగ్ వచ్చేసి యాక్సెప్ట్ ఆర్ ఫాలో ఏ డెసిషన్. ఒక డెసిషన్ని యాక్సెప్ట్ చేయడం, ఆ డెసిషన్కి కట్టుబడి ఉండడం. అబైడ్ బై అంటే ఆ డెసిషన్కి కట్టుబడి ఉండడం. సో ఎగ్జాంపుల్ చూడండి, వీ హ్యావ్ టు అబైడ్ బై వాట్ ద కోర్ట్ సేస్. మనం కోర్ట్ ఏం చెప్తే దానికి కట్టుబడి ఉండాలి అని దానికి మీనింగ్. సో వీ హ్యావ్ టు అబైడ్ బై వాట్ ద కోర్ట్ సేస్. మనకు కోర్ట్ ఏం చెప్తే మనము ఆ డెసిషన్ మీద కట్టుబడి ఉండాలి అని దానికి మీనింగ్. ఓకేనా? ఇప్పుడు అబైడ్ బై అంటే మీనింగ్ వచ్చేసి కట్టుబడి, యాక్సెప్ట్ ఆర్ ఫాలో ఏ డెసిషన్. నెక్స్ట్ వన్, అకౌంట్ ఫర్. అకౌంట్ ఫర్ అంటే మీనింగ్ వివరించడం, టు ఎక్స్ప్లెయిన్. అకౌంట్ ఫర్ అంటే వివరించడం, టు ఎక్స్ప్లెయిన్. ఎగ్జాంపుల్ చూడండి, దే హ్యాడ్ టు అకౌంట్ ఫర్ ఆల్ ద మనీ దట్ హ్యాడ్ గాన్ మిస్సింగ్. దే హ్యాడ్ టు అకౌంట్ ఫర్ ఆల్ ద మనీ దట్ హ్యాడ్ గాన్ మిస్సింగ్. వాళ్ళు పోగొట్టుకున్న అమౌంట్ గురించి వాళ్ళకు వివరిస్తున్నారు అని అర్థం. వాళ్ళు మిస్ అయిన అమౌంట్ గురించి వాళ్ళకు వివరిస్తున్నారు. సో ఇక్కడ అకౌంట్ ఫర్ ఉంది కదా, అకౌంట్ ఫర్ అంటే మీనింగ్ వచ్చేసి వివరించడము. అర్థమైందా? అకౌంట్ ఫర్ అంటే మీనింగ్ వచ్చేసి వివరించడము, టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వన్, యాక్ట్ ఆన్. పని చేయగలదు. యాక్ట్ అంటే పని చేయగలదు అని అర్థం, అంటే ఎఫెక్ట్, దాని ప్రభావం అని. యాక్ట్ అని అంటే దాని మీద పని చేయగలదు, దాని ప్రభావం అని మీనింగ్. ఎగ్జాంపుల్ చూడండి, ద మెడిసిన్ ఓన్లీ యాక్ట్స్ ఆన్ ఇన్ఫెక్టెడ్ టిష్యూస్. ఆ మెడిసిన్ అనేది ఆ ఇన్ఫెక్టెడ్ టిష్యూ మీదే, అక్కడ ఇన్ఫెక్ట్ అయిన ఏరియాలో మాత్రమే పని చేయగలదు, పని చేస్తుంది అని దానికి మీనింగ్. ఆ మెడిసిన్ అనేది ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో మాత్రమే పని చేయగలదు అని మీనింగ్. సో యాక్ట్ అని అంటే పని చేయగలదు, దాని ఎఫెక్ట్ అని అర్థం. నెక్స్ట్ వన్, ఆస్క్ ఆఫ్టర్. ఆస్క్ ఆఫ్టర్ ఒకరి గురించి అడిగి తెలుసుకోవడము, ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సమ్వన్. ఆస్క్ ఆఫ్టర్ అంటే ఒకరి గురించి అడిగి తెలుసుకోవడము, టు ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సమ్వన్. టెల్ యువర్ మదర్. ఎగ్జాంపుల్ చూడండి, టెల్ యువర్ మదర్ ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ హర్. మీ అమ్మకు చెప్పు నేను తన గురించి అడిగి తెలుసుకున్నానని. ఓకేనా? మీ అమ్మకు చెప్పు నేను తన గురించి అడిగి తెలుసుకున్నానని దానికి మీనింగ్. ఆస్క్ ఆఫ్టర్ అంటే తన గురించి అడిగి తెలుసుకోవడము. ఓకే, ఆస్కింగ్ ఆఫ్టర్. సారీ, ఇక్కడ అబౌట్ కాదు, ఆఫ్టర్ ఉండాలి. చూడండి, ఆస్కింగ్ ఆఫ్టర్ హర్. ఆస్కింగ్ ఆఫ్టర్ హర్ ఒకరి గురించి అడిగి తెలుసుకోవడము. నెక్స్ట్ వన్, ఆస్క్ ఫర్. ఆస్క్ ఫర్ అంటే అడగడము, రిక్వెస్ట్ చేయడము. ఆస్క్ ఫర్ అంటే అడగడము, రిక్వెస్ట్ చేయడము, టు రిక్వెస్ట్. ఎగ్జాంపుల్, షీ ఆస్క్డ్ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. తను ఒక గ్లాస్ వాటర్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తుంది, అడుగుతుంది అని అర్థం. సో ఆస్క్ ఫర్ అంటే అడగడము, రిక్వెస్ట్ చేయడము. నెక్స్ట్ వన్, అగ్రీ విత్. అంగీకరించడం, అంగీకరిస్తున్నారు అని అర్థం. అగ్రీ విత్ అంటే టు యాక్సెప్ట్ ఏ సజెషన్. అంగీకరిస్తున్నారు, ఐ అగ్రీ విత్ యూ. నేను మీరు చెప్పింది అంగీకరిస్తున్నాను, నేను మీతో అంగీకరిస్తున్నాను అని అర్థం. సో అగ్రీ విత్ అంటే అంగీకరించడం. నెక్స్ట్ వన్, ఎయిమ్ అట్. గురి పెట్టడం. ఎయిమ్ అట్ అంటే గురి పెట్టడం, టార్గెట్. ఇంగ్లీష్లో వచ్చేసి టు టార్గెట్. ఎయిమ్ అట్ అంటే గురి పెట్టడం, టు టార్గెట్. ఎగ్జాంపుల్ చూడండి, ద మ్యాగజైన్ ఈజ్ ఎయిమ్డ్ అట్ టీనేజర్స్. ఆ మ్యాగజైన్ టీనేజర్స్ని టార్గెట్ చేసి ఆ మ్యాగజైన్ చేశారు అని అర్థం. ఆ మ్యాగజైన్ టీనేజర్స్ని టార్గెట్ చేసి ఉంది అని అర్థం. సో ఎయిమ్ అట్ అంటే గురి పెట్టడం, టు టార్గెట్. నెక్స్ట్ వన్, అక్వైంట్ విత్. అక్వైంట్ విత్ అంటే తెలియజేయడం, మేక్ నోన్ టు. అక్వైంట్ విత్ అంటే తెలియజేయడం, మేక్ నోన్ టు. ఐ హ్యావ్ అక్వైంటెడ్ హిమ్ విత్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ మ్యాటర్. ఐ హ్యావ్ అక్వైంటెడ్ హిమ్ విత్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ మ్యాటర్ అంటే ఈ విషయం గురించి డీటెయిల్స్ అన్నీ నేను అతనికి తెలియజేశాను అని అర్థం. ఈ విషయం గురించి వివరాలన్నీ నేను అతనికి తెలియజేశాను అని అర్థం. సో అక్వైంట్ హిమ్ అంటే తెలియజేయడం, మేక్ నోన్ టు అని అర్థం. నెక్స్ట్ వన్, అక్విట్ ఆఫ్. నిర్దోషిని ప్రకటించు. అక్విట్ ఆఫ్ అంటే నిర్దోషిని ప్రకటించు. డిక్లేర్ టు బి నాట్ క్విల్టీ అంటే అతను దోషి కాదని డిక్లేర్ చేయడము, నిర్దోషిని ప్రకటించడము. దోషి కాదని డిక్లేర్ చేయడం అంటే నిర్దోషిని ప్రకటించడమే కదా. సో అక్విట్ ఆఫ్ అంటే నిర్దోషిని ప్రకటించు. డిక్లేర్ టు బి నాట్ క్విల్టీ. ఎగ్జాంపుల్ చూడండి,
ద కోర్ట్ అక్విటెడ్ హిమ్ ఆఫ్ ద క్రైమ్. ద కోర్ట్ అక్విటెడ్ హిమ్ ఆఫ్ ద క్రైమ్. కోర్టు ఆ నేరంకి తను నిర్దోషి అని ప్రకటించింది. కోర్టు తనని నిర్దోషి అని ప్రకటించింది అని అర్థం. సో అక్విట్ ఆఫ్ అంటే నిర్దోషిని ప్రకటించడం. డిక్లేర్ టు బి నాట్ గిల్టీ. ఓకేనా. ఇవి ఈరోజు most important phrasal verbs. So I hope you like this video. If you like this video, please do like, share and subscribe. Thank you. Thanks for watching.